కేజ్రీవాల్ అరెస్ట్. మోడీ ప్రభుత్వానికి కేజ్రీవాలే ఎందుకు టార్గెట్? వాస్తవానికి చాలామంది ప్రతిపక్ష నేతలపైన సిబిఐ, ఈడీ, ఐటీ కేసులు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం వచ్చాక ఉన్నాయి, కాకముందు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పైన అనేక కేసులు ఉన్నాయి. 16 నెలలు జైలుకు కూడా వెళ్ళాడు. కానీ ఈ 10 ఏళ్లలో జగన్ పైన కేసులు అడుగు ముందుకేలే. మమతా బెనర్జీ అనుచర వర్గం పైన అనేక కేసులు ఉన్నాయి. అందులో సువేందు అధికారి నెంబర్ 2తో సహా చాలామంది బీజేపీలో చేరి పునీతులైపోయారు. అలాగే మీకు దేశవ్యాపితంగా ఉన్న విపక్ష నేతల పైన చాలామంది పైన కేసులు ఉన్నాయి. రకరకాల కేసులు మాయావతి పైన ఉన్నాయి. ఇలా అందరిపైన కేసులు ఉన్నాయి. కానీ ఎందుకని కేజ్రీవాల్ను ప్రత్యేకంగా వెంబడిస్తూ వేటాడుతోంది భారతీయ జనతా పార్టీ? ఈవెన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కూడా నేషనల్ హెరాల్డ్ కేసు నడుస్తోంది. కేసీఆర్ పైన 1,00,000 కోట్ల అవినీతి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఏ కేంద్ర సంస్థ కేసు కూడా పెట్టలేదు. మరి కేజ్రీవాల్ ఒక్కరిపైన ఎందుకు టార్గెట్? కేజ్రీవాల్ అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకమైన టార్గెట్? దీనికి కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యామ్నాయమైన శక్తిగా ఆప్ ఎదిగిందా అంటే పాక్షికమైన సమాధానమే వస్తుంది. ఢిల్లీ నుంచి పంజాబ్కు విస్తరించారు. గుజరాత్లో 11% ఓటింగ్ తెచ్చుకున్నారు. ఈవెన్ గోవాలో కూడా ఓట్లు తెచ్చుకున్నారు. అంటే ఒక రకంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి సవాలుగా ఉండే అవకాశం మనకు కనబడుతుంది. మరే ఇతర పార్టీ కాంగ్రెస్ మినహా మోడీ గడ్డపైన ప్రవేశించేటువంటి ప్రయత్నము చేయలేదు. చేసి విజయం సాధించిన వారు కూడా లేరు గుజరాత్లో. కానీ గుజరాత్లోకి కూడా ఆప్ వెళ్ళి 11% ఓట్లు తెచ్చుకుంది. ఇనీషియల్గా బీజేపీకి అది లాభం కావచ్చు, ఎందుకంటే విపక్ష ఓటు చీలి. కానీ లాంగ్ టర్మ్లో కాంగ్రెస్ బీజేపీని ఛాలెంజ్ చేయలేకపోతుంది. కనుక కాంగ్రెస్ ఇంకా బలహీనపడితే ఆప్ రూపంలో బీజేపీకి బలమైన ఛాలెంజ్ గుజరాత్లో కూడా రావచ్చు. ఢిల్లీలో మనకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం షీలా దీక్షిత్ గవర్నమెంట్ ఉన్నప్పుడు షీలా దీక్షిత్కు వ్యతిరేకంగా భారీగా ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే, ఆప్ గనక పుట్టి ఉండకపోతే, కేజ్రీవాల్ గనక రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉండకపోతే డెఫినెట్గా ఢిల్లీలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత బీజేపీకి ఉపయోగపడకుండా ఢిల్లీలో కేజ్రీవాల్ అడ్డుపడ్డాడు. పంజాబ్లో చూద్దాం అనుభవం. పంజాబ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అది వాస్తవంగా అకాలీదళ్ బీజేపీ మిత్రపక్షం అయినా అకాలీదళ్ కన్నా ఉపయోగపడాలి, బీజేపీ కన్నా ఉపయోగపడాలి. ఈ 2 పార్టీలకు ఉపయోగపడకుండా ఆప్ అక్కడ ఉపయోగించుకొని నేరుగా అధికారంలోకి రాగలిగింది. అందువల్ల ఢిల్లీ, పంజాబ్లో అధికారంలోకి రాగలిగింది. గుజరాత్లో సైజబుల్ ఓటింగ్ తెచ్చుకోగలిగింది. గోవా లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఉన్న రాజకీయంలో కూడా ఆప్ ప్రవేశించగలిగింది. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ కన్నా, ప్రాంతీయ పార్టీల కన్నా జాతీయ స్థాయిలో తమకు ప్రమాదంగా బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే మిగతా ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలకే పరిమితం. వారు బీజేపీకి గట్టి పోటీ ఇవ్వవచ్చు, కానీ వారు తమ రాష్ట్రాలకు దాటి బీజేపీకి పోటీ ఇవ్వరు. ఇందులో చాలామంది అవసరమైతే బీజేపీతో కలిసేవారే. ఇటీవల చంద్రబాబు నాయుడు కలవడం, నితీష్ కుమార్ కలవడం, కుమారస్వామి, దేవగౌడలు కలవడం, రాష్ట్రీయ లోక్దళ్ నాయకుడు కలవడం, సో ఇవన్నీ కూడా ఉదాహరణలు. అందువల్ల వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ కలుస్తారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నికరంగా బీజేపీతో కలవటానికి ఏనాడు సిద్ధపడలేదు. బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలోనే ఉండడమే కాకుండా ఢిల్లీ దాటి జాతీయ స్థాయిలో విస్తరించే ప్రయత్నం ఆప్ చేసింది.
ఇప్పటికైతే అది పరిమితమైన విజయాలే కావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో భారతీయ జనతా పార్టీకి ఒక ఎలక్టోరల్ సవాల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మధ్య ఒక కామనాలిటీ కూడా ఉంది. బీజేపీ హిందుత్వతో కాంగ్రెస్ను ప్రాంతీయ పార్టీలను ఎదుర్కొంటుంది. ఉదాహరణకి ఇటీవల తమిళనాడులో మోడీ ప్రచారంలో డిఎంకే పైన, కాంగ్రెస్ పైన కంచి కామాక్షి, మధుర మీనాక్షి శక్తిని దెబ్బతీయాలని చూస్తున్నారంటూ విమర్శించారు. అలాగే మీకు డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పైన వ్యతిరేకంగా వ్యాఖ్యానించాడు. కానీ అరవింద్ కేజ్రీవాల్ మోడీ భాషలో, బీజేపీ భాషలో, హిందుత్వ భాషలోనే మాట్లాడతాడు. నేను హనుమంతుని భక్తుడు అంటాడు, అయోధ్యకు ఢిల్లీ ప్రజల్ని ఉచితంగా తీసుకెళ్తానంటాడు. అందువల్ల యాంటీ హిందూగా కాంగ్రెస్ నేతల్ని, ఇతర విపక్ష నేతల్ని టార్గెట్ చేసినంతగా బీజేపీ కేజ్రీవాల్ను టార్గెట్ చేయలేదు. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం ఏంటి అంటే, అవినీతి పార్టీలుగా తన ప్రత్యర్థుల్ని భారతీయ జనతా పార్టీ విమర్శిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పైన, ప్రాంతీయ పార్టీలపైన కూడా ఇదే విమర్శ బీజేపీ చేస్తుంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ యాంటీ కరప్షన్ పొలిటికల్ ప్లాట్ఫామ్లో నుంచి ఎమర్జ్ అయ్యాడు. ఇండియా అగెనెస్ట్ కరప్షన్ యూపీఏ 2 హయాంలో జరిగిన ఈ ఉద్యమం నుంచి బీజేపీ లాభపడింది, కేజ్రీవాల్ లాభపడ్డాడు. అందువల్ల యాంటీ కరప్షన్ పొలిటికల్ ప్లాంక్తో ఉన్న కేజ్రీవాల్ను అవినీతి పరుడు అని టార్గెట్ చేయకుండా కరప్షన్ అనే అంశం పైన ఆప్ను బీజేపీ ఎదుర్కోలేదు. అందుకే కేజ్రీవాల్ను ఢిల్లీ లిక్కర్ పాలసీని బీజేపీ టార్గెట్ చేసుకోవాలని చూస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ నిజమా అబద్ధమా ఆ జోలికి నేను వెళ్ళడం లేదు, అది కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటుంది. కానీ ఇది మూడవ కారణం. నాలుగవ కారణం ఏంటంటే పరివారవాది. భారతీయ జనతా పార్టీ తన ప్రత్యర్థుల పైన చేసే మరో విమర్శ పరివారవాది భ్రష్టాచార్. ఈ భ్రష్టాచార్కు నేను ఉదాహరణ చెప్పాను. పరివారవాది అన్న కాంగ్రెస్ను, ఆఖరికి తృణమూల్ కాంగ్రెస్నైనా, బీఆర్ఎస్నైనా, ఇలా ప్రతి పార్టీని పరివారవాది అని అటాక్ చేయగలుగుతుంది. కానీ పరివారవాది అని అటాక్ చేయగలిగే పరిస్థితి కేజ్రీవాల్ పార్టీకి ఉండదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ సంతానం ఎవరు ప్రముఖ స్థానంలో లేరు. అందువల్ల బీజేపీ తన ప్రత్యర్థులను ఎదుర్కొనేటానికి వాడుతున్న రెండు అస్త్రాలు పనిచేయవు. అది అవినీతి అస్త్రము పనిచేయదు, పరివారవాది పనిచేయదు. ఐదవది, బీజేపీని ప్రశ్నించే వారిని ఎవరినైనా యాంటీ నేషనల్గా బీజేపీ అటాక్ చేస్తుంది. కానీ కేజ్రీవాల్ చాలా జాగ్రత్తగా తన యాంటీ నేషనల్ అనే బీజేపీ విమర్శ రాకుండా సిఏ లాంటి వివాదాస్పదమైన చట్టాల విషయంలో చాలా జాగ్రత్తగా, కాషియస్గా, ఒక రకంగా డిఫెన్సివ్గా ఆప్ వైఖరి తీసుకుంది. అలాగే సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మోర్ ప్యాట్రియాటిక్ లాంగ్వేజ్ దెన్ బీజేపీ వారితో పోటీ పడి నేషనలిస్టిక్ లాంగ్వేజ్ మాట్లాడాడు. అందువల్ల జాతీయవాది కాదు కేజ్రీవాల్, యాంటీ నేషనల్ అనే విమర్శ కూడా చేయడం కష్టం. ఇక ఆరవది, బీజేపీ ఏంటంటే ఇతర పార్టీల లాగా తాము కాదు, తాము పార్టీ విత్ డిఫరెన్స్ అని ఒక ప్రచారం చేసుకుంటారు. గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, అభివృద్ధి అని. ఇటీవల మీరు సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఈ స్లోగనే ప్రధానంగా ఇస్తున్నారు. అలాగే లాభార్థి పాలిటిక్స్ అంటే పథకాలు అని. సో కేజ్రీవాల్ కూడా ఈ రెండింటికి సింబల్, అటు పథకాలు ఇటు గవర్నెన్స్. ఆయన పథకాలు చూస్తే మనకు విద్యుత్తు, మంచినీరు ఉచితంగా ఇవ్వడము, గవర్నెన్స్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో. అందువల్ల మోడీకి ఆయుధాలైనటువంటి గవర్నెన్స్ ప్లస్ స్కీమ్స్, ఈ రెండిట్లో కూడా కేజ్రీవాల్ని ఎదుర్కోవడం కష్టం. ఇక ఏడవది ఏంటంటే కోర్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు ఈ సెక్షన్సే కాదు, ఈవెన్ పూరర్ సెక్షన్లో కూడా కేజ్రీవాల్ ఆప్కు బలం ఉంది. అందువల్ల బీజేపీకి ట్రెడిషనల్గా, సాంప్రదాయకంగా బలమున్న సామాజిక ఆర్థిక వర్గాల్లో కేజ్రీవాల్కి కూడా బలం ఉంది, ఆప్ కూడా బలం ఉంది. అందువల్ల
ఈ ఈ విషయంలో కూడా ఆప్ తనకు ఛాలెంజ్గా బీజేపీ భావిస్తోంది. 8వది ఏంటంటే ఇతర పార్టీలకు బీజేపీకి ఉన్న మేజర్ డిఫరెన్స్ లీడర్. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, పొట్టి నాయకుడు లేడు అని. కానీ కేజ్రీవాల్కి వచ్చే వరకు ఆయన నాయకుడిగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అంటే మోడీకి అడ్వాంటేజ్. మిగతా ఏ ప్రాంతీయ పార్టీ నేతలు జాతీయ నాయకులుగా ముందుకు రాలేరు. అందువల్ల కేజ్రీవాల్ విషయానికి వచ్చినప్పుడు భవిష్యత్తులోనైనా మోడీకి ఛాలెంజ్గా ఉండవచ్చు అని. 9వది డార్లింగ్ ఆఫ్ సోషల్ మీడియా. ఇప్పుడు బీజేపీ మోడీ ప్రత్యేకత సోషల్ మీడియాలో హూజ్లీ పాపులర్. మీకు ఇండియన్ డయాస్పరా, విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు, దేశంలో ఉన్న వారు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కూడా ఈ సోషల్ మీడియాలోనే ప్రధానమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. 10వది యంగ్ ఓటర్, న్యూ ఓటర్ టు కనెక్ట్. ఈ విషయంలో మోడీ మిగతా పార్టీల కన్నా చాలా ముందున్నాడు. న్యూ ఓటర్, యంగ్ ఓటర్, అలాగే పొలిటికల్ ఓటర్. సో అందువల్ల బీజేపీకి ఓటు వేయని వాళ్ళకి కూడా మోడీని చూసి ఓటు వేయటానికి కారణం అది. ఎందుకంటే మోడీ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ బియాండ్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ కూడా కేజ్రీవాల్ మోడీకి పోటీ. ఎందుకంటే యంగర్ ఓటరు, అలాగే న్యూ ఓటరు, క్లీన్ పాలిటిక్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ అనే కేజ్రీవాల్ నినాదాలు ఢిల్లీ మోడల్ వల్ల అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల కేజ్రీవాల్ పైన ప్రత్యేకంగా మోడీ టార్గెట్.